నమస్కారం. సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా శివ పంచాయతన విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాజకీయ నాయకులు. వేల్పూర్ మండల కేంద్రంలో పెద్దవాగుపై చెక్ డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఎంపీ కవిత. జక్రన్పల్లి మండలంలో కేంద్ర బృందం పర్యటన, ప్రభుత్వ నిధులతో జరిగే పనులు నివేదికలు, తనిఖీలు, నిర్వహణ. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో త్రాగునీటి సమస్య పరిష్కరించండి. ప్రజావాణిలో ఉప తహసీల్దార్ నాగరాజుకు వినతి పత్రం ఇచ్చిన సిపిఎం నాయకులు. జక్రన్పల్లి మండలంలోని అరుగుల్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని కోరిన గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు. ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్, ప్రజావాణి కార్యక్రమాల నిర్వహణ. 5 ఫిర్యాదులు స్వీకరించినట్లు తెలిపిన అధికారులు. ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలోని శివ పంచాయతన విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా నిర్వహించారు. విగ్రహ ప్రతిష్టాపనకు ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మలు పాల్గొని పోటాపోటీగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒకేసారి 2 నాయకురాలు రావటంతో గ్రామ ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో శివ పంచాయతన విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా నిర్వహించారు. గ్రామ అభివృద్ధి కమిటీ వారు భక్తులకు అన్ని వసతులు కల్పించారు. ఉదయం విగ్రహ ప్రతిష్టాపన అనంతరం సర్వతోభద్ర మండప పూజ, పూర్ణాహుతి, యంత్ర ప్రతిష్టాపన తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 10 టన్నుల బరువుగల ధ్వజస్తంభం ప్రతిష్ఠించడానికి 2 క్రేన్లను తీసుకువచ్చారు. ఇంజనీర్ లేకపోవటంతో ఎవరికీ అనుభవం లేక ప్రతిష్ఠించడానికి సుమారు 4 గంటల సమయం పట్టింది. ప్రతిష్ఠించిన అనంతరం గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ వారు గత 3 రోజులుగా భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ 3 రోజులు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాల్లో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నాయకులు హాజరయ్యారు. టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఎవరూ పాల్గొనలేదని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఈ ప్రతిష్టాపన కార్యక్రమంలో సర్పంచ్ బండ లక్ష్మణ్, మంగిరాములు మహారాజ్, ఎంపీటీసీలు ముత్తెన్న, సాయన్న, సొసైటీ చైర్మన్ జీవన్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
मामा వేల్పూర్ మండల కేంద్రంలోని పెద్దవాగుపై 4,14,00,000 అంచనా వ్యయంతో చేపట్టే చెక్ డ్యాంకు నేడు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డిలు శంకుస్థాపన చేశారు. బాల్కొండ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని వారు తెలిపారు. ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బిడ్డ అని, రైతుల కష్టాలు చూసిన వ్యక్తి కాబట్టి రైతుల సంక్షేమం కోసం వేల్పూర్ మండల కేంద్రంలో పెద్దవాగుపై 4,14,00,000 వ్యయంతో చెక్ డ్యాం నిర్మాణానికి నిధులు మంజూరు చేశారని చెప్పారు. చెక్ డ్యాం వల్ల రైతులకు, మత్స్యకారులకు, గొర్రెల కాపరులకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఇప్పటి వరకు మండలంలో 6 చెక్ డ్యాం నిర్మాణాలు నిధులు మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు, కులాలకు నిధులు మంజూరు చేస్తూ ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నట్లు తెలిపారు. అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో గల్ఫ్కు వెళ్లిన రైతులు తిరిగి ఇండియాలోనే వ్యవసాయం చేసుకునేందుకు సీఎం కేసీఆర్ రైతులకు 9 గంటల నాణ్యమైన కరెంటు, గిడ్డంగులకు నిర్మాణాలు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధిని సీఎం కేసీఆర్ చేస్తున్నారని అన్నారు. అనంతరం మిషన్ భగీరథ వైస్ చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, పెద్దవాగులో చెక్ డ్యాం నిర్మాణానికి మంత్రి హరీష్ రావు 4,14,00,000 మంజూరు చేసినట్లు చెప్పారు. 32,500 మెట్రిక్ టన్నుల గిడ్డంగులు వేల్పూర్ క్రాస్ రోడ్డు వద్ద నిర్మిస్తున్నామని, ఇందుకోసం 3 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నీరటి భాగ్య, ఎంపీపీ రజిత, వైస్ ఎంపీపీ రేగుళ్ల రాములు, జెడ్పీటీసీ విమల, వైస్ చైర్మన్ విమల, నాయకులు ప్రకాష్ రెడ్డి, వీడీసీ అధ్యక్షుడు అశోక్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామస్తులు పాల్గొన్నారు. 40 లక్షల రూపాయలు మరమ్మతుల కోసం శాంక్షన్ ఇచ్చాం. అదేవిధంగా వేంపల్లి పంప్ హౌస్ ఆటోమైజేషన్ చేయాలి, అది మాన్యువల్ హ్యాండ్లింగ్ కష్టమవుతుందని చెప్తే దానికి కూడా 1,50,00,000 రూపాయలు వేంపల్లి లిఫ్ట్ కూడా ఈరోజు ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. మరి అంతేకాదు, అసలు బాల్కొండ నియోజకవర్గానికి మార్కెట్ యార్డ్ లేదు. పంటలు పండు చెట్లేమో మషూర్ ఈ ఊరు, ఈ ప్రాంతం, కానీ మనకు మార్కెట్ యార్డ్ లేదు. ఆర్మూరు పోదు ఇంతకాలం, అంతేనా? మార్కెట్ యార్డే లేదు. గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఎమ్మెల్యేలు, మంత్రులు, స్పీకర్లు, యమా హేమిల్, కానీ మార్కెట్ యార్డ్ లేదు. అయితే నిర్మల్వో లేకపోతే ఆర్మూరువో, అవునా? ఇవాళ మార్కెట్ యార్డ్ లేనటువంటి ఈ నియోజకవర్గంలో మన ఎంపీ కవిత గారు, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి యొక్క కృషితోని ఈ నియోజకవర్గంలో వేల్పూర్లో బ్రహ్మాండమైనటువంటి మార్కెట్ యార్డ్ శాంక్షన్ చేయడం జరిగింది. ప్రతి మార్కెట్ యార్డ్ కాగితం ఇచ్చడమే కాదు, అక్కడ 5,000 మెట్రిక్ టన్నుల గోడౌన్ 3 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేశాం. మార్కెట్ యార్డ్ కాంపౌండ్ కానీ, డ్రైవింగ్ ప్లాట్ఫామ్ కానీ, దాంట్లో సీసీలు కానీ 2,20,00,000 రూపాయలు మార్కెట్ యార్డ్ అభివృద్ధి కోసం కూడా నిధులు కేటాయించినాం. మన భీమ్గల్ వేల్పూర్కే వస్తుంది 40,000-45,000 ఎకరాలు. ఈ కరువు ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమైంది. దాన్ని వెంటనే చేయడానికి మేము రాత్రింబవళ్ళు కృషి చేస్తూ ఉన్నాం. కానీ దురదృష్టం ఏంటంటే, చేయడం పెట్టనమ్మ పెట్టలేదు కానీ పెట్టినమ్మ ఎందుకు పెట్టింది అన్నట్టున్నది కాంగ్రెస్ వాళ్ళ కథ. వాళ్ళు మాత్రం చేయలేదు. మనం చేస్తుంటే ఏంటంటే కోట్ల కేసులు వేస్తున్నాం, అడ్డుపుల్లలు వేస్తూ ఉన్నారు, భూములు ఇయ్యొద్దని రైతులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ పని జరగకుండా రకరకాల ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొప్పడికాయ పెట్టిండి ఇప్పుడు, అంటే బాగా సాగు చేసేటువంటి ఒక రైతు కష్టం తెలుసు ఆయన. అందుకే వారు ఏ ప్రయత్నం చేసినా మీరు చూడండి, ఇవాళ రైతులకు నాణ్యమైన 9 గంటల కరెంట్ వస్తున్నది. ఒకనాడైతే నేను ఎమ్మెల్యేని 5 సార్లు ఉన్నా. ఎండాకాలం వస్తే సిద్దిపేటకు పోవాలంటే భయమేది.
కరెంట్ వస్తలేదని రైతులంతా అడ్డం తిరుగుతురు కారు. సబ్ స్టేషన్ల కాడ ధర్నా చేతురు. సబ్ స్టేషన్ల మీద కరెంట్ ఆఫీసుల మీద దాడి చేసి కుర్చీలు కొట్టే పరిస్థితి ఉండేది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎండాకాలం వచ్చింది, ఎక్కడన్నా కరెంటు బాధ అని పేపర్ వాళ్ళు టీవీ వాళ్ళు ఒక ధర్నా ఉన్నది. పేపర్ వాళ్ళ చేతులు అడిగిపోవు. కాంట్రాక్టర్ల మీద ఇదివరకు ఉన్న ప్రభుత్వాలకు ప్రేమ ఉంటుండే, కానీ మా ప్రభుత్వంలో ప్రజల మీద ప్రేమ. కాబట్టి పని చేయకపోతే ఎంత పెద్ద కాంట్రాక్టర్ అయినా సరే తీసి అవతల కొట్టి ఇంకొకరికి ఇచ్చి పని అయితే చేస్తున్నాం. నిజంగా హరీష్ రావు గారి సక్సెస్కి గుర్తేంది అంటే, కొన్ని ప్రాజెక్టులు ఇదివరకు తెలంగాణలో కడితే 10 ఏళ్ళు 15 ఏళ్ళు పడుతున్నాయి. మొన్న రామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని ఖమ్మంలో వేసుకున్నాం మనం. రికార్డు టైంలో 10 అంటే 10 నెలల్లో మరి అంత పెద్ద ప్రాజెక్టు చేసి 60,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చడం అంటే మామూలు మాట కాదు. అది మరి హరీష్ రావు గారి సిన్సియారిటీతోని పట్టుదలతోని సాధ్యమైందని చెప్పి నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ఉన్నాను. ప్రతి ఊరు నుంచి కనీసం ఒక 10 మంది అన్న వలస ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మళ్ళా వాళ్ళందరూ వెనకకు రావాలి, పచ్చగా పొలాలు వండాలి, ఇక్కడనే మనందరూ కూడా కలిసి కుటుంబాలతో ఉండాలి. అటువంటి రోజు వస్తుందని చెప్పి నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ తెచ్చుకునేది అందుకోసం, ఉట్టుగా తెచ్చుకోలే, రాజకీయాల కోసం తెచ్చుకోలే, పదవుల కోసం తెచ్చుకోలే. తెలంగాణ తెచ్చుకున్నది అందరం బాగుండడానికి. కాబట్టి ఆ రోజు వస్తుందని చెప్పి నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఇవాళ ఒకటే రోజు కార్యక్రమంలో దాదాపు 30 కోట్ల పనులు కూడా మనం శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. అంటే మామూలుగా నేను చూడలే ఇంతగానం అభివృద్ధి. ఇవన్నిట్లో ఒకటే మాటలు చెప్పాలంటే, 60 ఏళ్ళు ఆంధ్రోళ్ళు పాలన చేసి మన బాల్కొండకి ఎంత నిధులు ఇచ్చిందో, ఈ 2 ఏళ్లలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని నిధులు ఇచ్చిందో నేను మాత్రం గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను. చెక్డాం వెనకాల ఇసుక మీద 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల నీళ్లు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. ఇసుక లోపల ఒక 5-6 కిలోమీటర్ల నీళ్లు భూమి లోపలికి పోయే అవకాశం ఉంటుంది. మంచిగా వానలు పడి మొన్న మనకు వాగు వచ్చినట్టు వాగు వస్తే మంచిగా నిండా దాన్ని ఆపుకుంటే, చెక్ డాంతో కట్టుకొని ఆపుకుంటే 2 కిలోమీటర్ల వెనకాల నీళ్లు నిలుచుంటాయి. అటుపక్క ఇటుపక్క 2-3 కిలోమీటర్లు భూములలో కూడా మంచిగా బోర్లన్నీ నిండుకుంటాయి. కాబట్టి మన రైతన్నలకు కావచ్చు, తాగునీరు కావచ్చు ఎంతో లాభంగా ఉంటుందని చెప్పి మన నేను కవితమ్మ గారు ఇద్దరం హరీష్ రావు గారిని అడిగితే మన 4,14 లక్షల రూపాయలు చెక్ డాం కూడా వేల్పూర్ ప్రజలకు, వేల్పూర్ మోతే 2 గ్రామాలకు కూడా అది ఉపయోగపడుతుంది మంజూరు చేసినందుకు మీ తరఫున నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మంచిగా ఆడదాకా నీళ్లు నిలుచుంటాయి. కాబట్టి ఈ సందర్భంగా ఇది నా సొంత ఊరు కాబట్టి, నా సొంత గడ్డ కాబట్టి, నా మనుషుల మధ్యలో నేను మిమ్మల్ని కోరుతున్నా, దయచేసి మీరు దీనికి స్పందించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. అట్లనే వేల్పూర్ మండలానికి 10 కాలాల పాటు గుర్తుండే విధంగా ఇన్ని గొప్ప పనులు చేసిన హరీష్ రావు గారికి, దానికి సహకరించిన కవితమ్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా నేను ఎప్పుడు స్టేజ్ మీకు ఎక్కగానే కవితమ్మ అంటాంది అంత మంచిగానే ఉన్నది. మా సార్ మా ఊరాయనే కానీ ఇంకా ఒక అత్తకోడల పంచాయతీ ఇంకా తెంపుతలేరు, అది కోపంగా ఉన్నారు నీ మీద మా అక్క చెల్లెలని చెప్పి కవితమ్మ చెప్తాను. జక్రన్పల్లి మండలంలోని మునిపల్లి, బ్రాహ్మణపల్లి, జక్రన్పల్లి గ్రామాలలో నేడు కేంద్ర బృందం పర్యటించింది. ప్రభుత్వ నిధులతో జరిగే పనులు, నివేదికలు, వివరాలను ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. మండలంలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర బృందం సభ్యులు శ్రీ రంగరాజన్ ప్రజల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్జీఎఫ్ నిధులు విడుదల చేయాలని ప్రజాప్రతినిధులు కేంద్ర బృందంకు వినతి పత్రం సమర్పించారు. జక్రన్పల్లి మండలంలోని మునిపల్లి, బ్రాహ్మణపల్లి, జక్రన్పల్లి గ్రామాలలో కేంద్ర బృందం పర్యటించి ప్రభుత్వ నిధులు వినియోగంపై నివేదికల వివరాలు ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఎంపీడీఓ సీతామహాలక్ష్మి, ఈఓపీఆర్డీ బ్రహ్మానందంలు, ఇతర శాఖల అధికారులు వారి వెంట ఉండి వారికి పూర్తి సమాచారం అందించారు. కేంద్ర బృందం ప్రత్యక్షంగా ప్రజల అభిప్రాయాలు సేకరించారు. కేంద్ర బృందం పర్యటించి వాటికి సంబంధించిన వివరాలు పై స్థాయి అధికారులకు తెలియజేయడం జరుగునని, వాటి వివరాలు బహిరంగపరచలేమని తెలిపారు. మున్పల్లి, బ్రాహ్మణపల్లి గ్రామ పంచాయతీ అందు మండల గ్రామ స్థాయి అధికారులతో పూర్తి సమాచారం, నివేదికలు ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. సర్పంచ్ గాండ్ల భూమికా శేఖర్, ఎంపీటీసీ జక్కం మమతలు గ్రామ స్థాయిలో బీఆర్జీఎఫ్ నిధులు గ్రామానికి గుండె లాంటిదని, ఆ నిధులు లేకపోవటం వలన గ్రామాలు అభివృద్ధిలో వెనుకబడుతున్నాయని, తమకు బీఆర్జీఎఫ్ నిధులు మంజూరుకు స్పందించాలని కేంద్ర బృందానికి వినతి పత్రం ఇచ్చి మంజూరుకు వెంటనే ఆమోదం తెలపాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా
సందర్భంగా గ్రామ సర్పంచులు సంతోషిస్తారని అన్నారు. అలాగే ఉపాధి హామీలలో కూలీలలో మార్పు తీసుకురావాలని, వారికి చెల్లించే కూలీ డబ్బులు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పి రాజేశ్వర్, టివి రమణస్వామి, రాజ్వీర్, సుధాకర్, ధర్మారెడ్డి, ఏపీఎం రవీందర్ రెడ్డి, అంగన్వాడీ సూపర్వైజర్ రేణుక, జయప్రద, ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్, అంగన్వాడీ టీచర్ సి కవిత, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ఎఫ్ఏ, ఇతర సిబ్బందులు పాల్గొన్నారు. ఇంకో రాసి So there was a meeting called RCS, Rice Food Security Program. So whenever drought or scarcity of rice, because this won't decay, fall on the soil, it won't decay. The fiber content is more, so the way the soil cannot enrich. But if you take other trees like pungam or neem or what is it will enrich the plant so many like this. so what is the total value? 31,530. Mandate? Neem, neem. ఆర్మూర్ పట్టణంలోని బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో త్రాగునీరు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సుమారు 15 రోజుల క్రితం పాఠశాలలోని మోటార్ బోరు పాడైందని, ఇప్పటి వరకు దాన్ని మరమ్మతు చేయించకపోవటం మూలంగా పాఠశాలలో త్రాగునీటి ఎద్దడి ఏర్పడిందని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పల్లపు వెంకటేష్ నేడు తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. త్వరితగతిన బోరు మరమ్మతులు చేపట్టాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ, ఆర్మూర్ పట్టణంలోని బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బోరు చెడిపోయినా పట్టించుకునేవారు లేరని అన్నారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో త్రాగునీటి ఎద్దడి విద్యార్థులకు లేకుండా చూడాలని కోరారు. బోర్లు ఉన్న పాఠశాలల్లో బోరుతో, లేని పాఠశాలల్లో ట్యాంకర్ల ద్వారా త్రాగునీటిని పూర్తి స్థాయిలో సరఫరా చేసి నీటి ఎద్దడి తీర్చాలని డిమాండ్ చేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని ముందుగానే పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. నీటి ఎద్దడి వల్ల మధ్యాహ్న భోజనం ఏజెన్సీ నిర్వాహకులు సైతం నీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుతాడి ఎల్లయ్య, కనకయ్య, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు మండలంలో అట్లాగే ఆర్మూరు టౌన్లో ముఖ్యంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి గర్ల్స్ హై స్కూల్లో ఇప్పటికీ గత 2-3 నెలల నుంచి బోరు రిపేర్ చేస్తూ ఉన్నారు, అది చెడిపోతూ ఉంది. ఆ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఎందుకంటే వేసవి ప్రారంభమైంది, అందరికీ నీళ్ళు అవసరం. ఇప్పుడు పిల్లలు కూడా ఎక్కడి నుంచో తెచ్చుకోవాలంటే కూడా చాలా సమస్య ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఈరోజు ఇక్కడ తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణిలో మేము ఫిర్యాదు చేయడం జరిగింది. అధికారులు వెంటనే అక్కడ ఉన్నటువంటి బోరు రిపేర్ చేసి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మంచినీళ్ళు అందించాలా. అదే మాదిరిగా వంట చేసేటటువంటి కార్మికులు కూడా దూరం నుంచి నీళ్లు మోసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సమయానికి అందించాలంటే అక్కడ నీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి, అట్లాగే ఆర్మూర్ పట్టణంలో ఉన్నటువంటి స్కూళ్ళలో కూడా వాటర్ సమస్య లేకుండా మరి ఒకవేళ ట్యాంకర్లు కానీ లేకపోతే బోరు నుంచి సరిగా సరఫరా కాకపోతే ట్యాంకర్ల ద్వారానైనా నీటిని సరఫరా చేసి ఈ ఎండాకాలం పోయే వరకు నీటి సమస్య లేకుండా చూడాలని చెప్పేసి ఇక ఈరోజు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతాను. జక్రన్పల్లి మండలంలోని అర్గుల్ గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నేడు ఘనంగా ప్రారంభమయ్యాయి.
బ్రహ్మోత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులను పొందాలని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు కోరారు. జక్రన్పల్లి మండలంలోని అరుగులు గ్రామంలో గల పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నేడు ప్రారంభమయ్యాయని పురోహితులు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. పురాతన ప్రాధాన్యత గల అరుగులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని చుట్టుప్రక్కల గ్రామాల వారికి కోరారు. రోజువారీ సేవలో భక్తులు అధికంగా పాల్గొనాలని బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు భారీగా చేసినట్లు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు చిన్నారెడ్డి, రాజగంగారాం, అశోక్ తదితరులు తెలిపారు. బ్రహ్మోత్సవాలలో భక్తులు అధికంగా పాల్గొని విజయవంతం చేయాలని పురోహితులు తెలిపారు. Analisku sekarang. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ నమః. వెంకటాసమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవన భూత్వన భవిష్యతి. శ్రీ భూనిలా సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం, అరుగులు గ్రామం, మండలం, జక్రాన్పల్లి జిల్లా, నిజామాబాద్. వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు 3 రోజులుగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు మాఘ బహుళ పాఠ్యమి అంకురారోపణం, మాఘ బహుళ విద్య ధ్వజారోహణం అనగా గరుడ కళ్యాణం, మాఘ తదియ శ్రీ భూనిలా సమేత వెంకటేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకం మరియు కళ్యాణ మహోత్సవం ఈరోజు అనగా సోమవారం సాయంకాలం సరియగు సమయం 4:05 శ్రీ భూనిలా సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగబోతుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగస్వాములై స్వామివారి యొక్క కృపకు కటాక్షానికి పాత్రులు కాగలని కోరుతున్నాము. ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో 5 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ రవీందర్ రెడ్డి పలు అంశాలను అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రతి సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలోనే మండల ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రజావాణిలో వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని, ఏ సమస్యపై ఫిర్యాదు వచ్చినా త్వరితగతిన స్పందించే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్ నుండి జాయింట్ కలెక్టర్, మండల శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లింగయ్య, ఉప తహసీల్దార్ నాగరాజుతో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇది కలెక్టర్ గారు కూడా షార్ట్లీ డిస్ట్రిక్ట్ రెవెన్యూ కాన్ఫరెన్స్ పిలుస్తామని చెప్తున్నారు. కొన్నిట్లో మనకు ఉన్నాయి. నేను డైలీ మానిటర్ చేస్తున్నాను. బట్ ఇన్స్పైట్ ఆఫ్ మై పర్సనల్ ఇది కొంత పెండెన్సీ పెడుతున్నాను. ఆర్మోర్ సార్ మీ ఎంఆర్ఓ గారు రాలేదు ఇంకా? సార్ రాలేదు సార్, ఇంకా రాలేదు. ఇప్పుడు నేను రోజు నిన్న మొన్న కూడా మీకు ఈ టెలిగ్రామ్లో పెడుతున్నాను. మిషన్ భగీరథ పైప్లైన్ పనులు తమ పంట పొలాల నుండి జేసీబీ త్రవ్వకాలతో తమ భూమిని కోల్పోతున్నామని జక్రన్పల్లి మండలం పుప్పలపల్లి, నారాయణపేట్, మున్పల్లి గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రభుత్వం నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. తమకు చెందిన భూమిలో నుండి పైప్లైన్ పనులు చేయడం బాధాకరంగా ఉందని,
వేసిన పంటలు కూడా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ పైప్లైన్ పనులు రైతులు తమ పంట పొలాల నుండి వేయడం వలన భూమిని కోల్పోతున్నామని, అలాగే వేసిన పంటను నష్టపోతున్నామని అన్నారు. ప్రభుత్వం తమకు నష్టపరిహారం ఇచ్చుటకు ముందుకు రావాలని రైతులు కోరారు. రోడ్డు పక్కగల తమ భూమిలు విలువైనవని కనుక తమకు ఎంతైనా కొంత నష్టపరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. జేసీబీ పైప్లైన్ పనులు పర్యవేక్షణలో లేక, వరుస క్రమం లేక ఇష్టానుసారం తవ్వకాలు జరుపుతున్నారని చెప్పారు. అధికారులు, నాయకులు తమపై సానుకూలంగా స్పందించి న్యాయం చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం ఇప్పించాలని రైతులు కోరుతున్నారు. పుప్పాలపల్లి విలేజ్ ఫార్ మాది. నేను ఒక జక్రాంపల్లి ఎస్టీసీఎల్ అధ్యక్షుడు సార్, బీజేపీ సార్. మా పుప్పాలపల్లి జీపీ నుంచి రోడ్ పోతుంది సార్. రోడ్లో కలిపి మరి భూములు పోతున్నాయి. ఆ భూములు అడిగితే సూపర్వైజర్ సార్ మాకు తెలియదు, ఎవరికి తెలియదు. మరి భూమికి నష్టపరిహారం ఎవరు ఇస్తారు సార్? మరి భూమికి తగ్గిన డబ్బులు అడిగితే సార్ మాకు తెలియదు అని జడ్జగా సార్ జేసీబీ పెట్టి వాళ్ళు తవ్విస్తుర్రు. దీన్ని అరికట్టాలని సార్ మేము ఒక విజ్ఞప్తి చేస్తాము. ఏదైనా మళ్ళీ సార్ ఇప్పుడు ఉన్న వాటర్ తాండా వెళ్ళే వాటర్ సార్ కూడా పైపులు కూడా పలికిపోయినాయి సార్. అవి జాయిన్ చేయమంటే కూడా మాకు తెలియదు సార్ అని అంటున్నారు. అది నేను ఒక మండల అధికారులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను సార్. ఇది పూర్తిగా చేయాలని నా యొక్క విజ్ఞప్తి సార్. ఇది మరి సార్ దీన్ని తొందరగా చర్య తీసుకోవాలని సార్. ఇది భూమి గురించి కూడా సార్, భూమి పోతుంది కదా సార్, దాని గురించి కూడా మేము కూడా రైతులు కూడా నష్టపోతున్నారు సార్. దానికి కూడా మేము ఇక్కడ భూమి ఒక ఎకరానికి సార్ మాకు 30 లక్షల దాకా పోతుంది. మోర్తాడ్ మండలంలోని షెట్పల్లి గ్రామంలో హనుమంతరెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నేడు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఎంపీ కవిత, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డిలు ప్రారంభించారు. 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, గత పాలకులు నిర్లక్ష్యం కారణంగా నాసిరకం పైపుల వాడటం వలన లీకేజీ సంభవించి పని సవ్యంగా సాగలేదని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ లక్ష్య సాధనలో 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించే ఆశయంలో భాగంగా హనుమంతరెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రైతులకు అందిస్తున్నామన్నారు. అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ, బీడీ కార్మికులందరికీ 1000 రూపాయలు పెన్షన్ వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెరాస జిల్లా అధ్యక్షులు ఈగ గంగారెడ్డి, మండల అధ్యక్షులు కల్లెడి చిన్నయ్య, జెడ్పీటీసీ అమితా పూర్ణానందం, గ్రామ సర్పంచులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. పోచంపాడు కింద ఈ సంవత్సరం నీళ్లు ఇస్తున్నాం. అయినా ఇంకా కొంతమంది మా వాగుల నీళ్లు పోయింది, మా వరద కాలువలో ఇయ్యింది, మా నదిలోకి వదులుంది, అందులో వాగులో వదిలితే ఏమైతుంది, అందులో బోర్లకు నీళ్లు బాగా వస్తాయి, వాగులో పోయమంటున్నారు. ఇచ్చేటోళ్ళని అడుగుతారు ఎంపీ గారు. ఎంపీ గారు ఏమంటున్నారు, ఇచ్చేటోళ్ళని అడుగుతామంటున్నారు. తప్పులు నాకు కూడా ఇవ్వాలని ఉంది. కానీ నా బాధ ఏంటంటే 11,70,000 ఎకరాలకు నాట్లు పడి కలుపులు తీసి మందేసింది. నేను వాగులో పోస్తే ఈ నాట్లు పడ్డే వాళ్ళకి తక్కువ పడ్డాయి అనుకో, రేపు ఏమంటారు, అరే వీడేం మంత్రి అయ్యా, ఆయన శాఖతో పోసి పంచాయతీ వికెట్ పెట్టింది అందరికి బరాబర్ ముందే చెప్పేది ఉండే. చెప్పిన కాడికి నీళ్ళు ఇవ్వాలి, పంట పండించి బయట పడగొట్టాలి. కానీ లాస్ట్ కు పొట్టకొచ్చినాక నేనేమో నీళ్లు కమ్మైనాయి అనుకో, మళ్ళీ తింటారా నన్ను ఎంపీ గారు, మా ఎమ్మెల్యే గారు నన్ను కొమ్మని రాడా, మా రైతులు రాడా, ఆలోచించుకొని ఇచ్చేది ఉండే. ఎవరు ఏమన్నారా ఇంతకన్నా మాటలు అదరా. అందుకే ఇప్పుడు ఏంటంటే 11,70,000 ఎకరాలు నాట్లు పడ్డాయి. అందుకే ఈ వాగులకు, వంకలకు, నదులకు వదలాలంటే మాకు వదలాలనున్నా నీళ్లు లేవు అక్కడ. రేపు ఎండాకాలం మళ్ళీ ఒక మంచి నీళ్ళకు 4-5 టీఎంసీలు కాపాడి పెట్టాలి. తాగడానికి నీళ్ళకి కాపాడాలి, పశువులకు కానీ మన గ్రామాల్లో ప్రజలకు మంచి నీళ్ళకి కాపాడి పెట్టుకుంటూ ఉన్న నీళ్ళని నేను సర్దాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉన్నాయి 40 టీఎంసీలే, మరి 40లో 5 మంచి నీళ్ళకి పోతే ఈ ఉండేది 30-35. ఈ 35లో ఈ 11,70,000 ఎకరాల పంట మా రైతు గడ్డ మీద పడతా. ఒక్క మన షెట్పల్లి గ్రామంలోనే
దాదాపుగా 510 మందికి అంటే 5 లక్షల రూపాయలు అచ్చంగా మీ అన్న మీ పెద్ద కొడుకు మీ కేసీఆర్ గారు షెట్పల్లికి నెల నెల కట్నం పంపుతాడు మన ఆడబిడ్డలకు. ఇగో 5 లక్షల రూపాయలు పెన్షన్ అని. అట్లనే దొంగలు కావచ్చు, కావచ్చు, అక్కడ కూడా ఎవరికి తక్కువ వస్తలేదు. 500-600 మందికి తక్కువ కంటే ఎక్కడ మనం పెన్షన్లు ఇస్తలేనటువంటి సందర్భం. మరి పెన్షన్లు ఇస్తున్నటువంటి సందర్భంలో కొంతమంది మా అక్క చెల్లెలు పాపం ఒంటరి జీవితం అనుభవిస్తున్నటువంటి వాళ్ళకు రాకుండే పెన్షన్ ఇన్ని రోజులు. కంప్యూటర్లో కొంచెం ఇబ్బందులు ఉండే. ఇప్పుడు ఆ విషయం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రశాంత్ రెడ్డి గారు నేను చాలాసార్లు చెప్పిన తర్వాత ఏప్రిల్ నుండి మరి వాళ్ళకు కూడా పెన్షన్ వస్తుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. మరి వారితో ఇది తొండి పెన్షన్ ఏమో అక్క చెల్లెలకు వస్తుంది, సప్పట్లేమో అవునా కదా? ఎంత అన్యాయం ఇది. అదే మరి రానుల ముచ్చట చెప్తున్నా కదా. మరి ఎవరికైతే ఈ రోజు 2017వ సంవత్సరం అంటే 13 సంవత్సరాల తర్వాత ఈ ప్రాజెక్టు ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఏది ఏమైనా సరే ఆలస్యమైన ఈ ప్రాజెక్టు మంచిగానే ఉంటుందని చెప్పి నమ్మకంతో ఉన్న గౌరవ హరీష్ రావు గారు మంత్రిగా దీని ప్రత్యేక దృష్టి పెట్టి మరి మోర్తాడు, బాల్కొండ, మోర్తాడు, కమ్మర్పల్లి 2 మండలాలకు మరి బ్రహ్మాండంగా పనిచేసే చౌట్పల్లి హనుమంత్ రెడ్డి లిఫ్ట్ ప్రాజెక్టు కాబట్టి దీని ఆయకట్టు 11,000 ఎకరాలు దీని ద్వారా రైతులు లబ్ధి పొందుతారు. కాబట్టి 8,200 ఎకరాలు దీనికి లాభం చేరుతుంది. కాబట్టి మరి ఈ సందర్భంగా దీన్ని ప్రారంభోత్సవం చేయడానికి వచ్చినందుకు మరి ఇంత గొప్ప కార్యక్రమానికి కవితమ్మ ఎంపీ గారు కూడా వచ్చినందుకు వారిద్దరికి మీ తరఫున నా తరఫున నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ పాల్గొండ నియోజకవర్గంలో ఒక చౌట్పల్లి హనుమంత్ రెడ్డి లిఫ్ట్ ప్రాజెక్టే కాదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా శివ పంచాయతన విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాజకీయ నాయకులు. బేల్పూర్ మండల కేంద్రంలో పెద్దవాగుపై చెక్ డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఎంపీ కవిత. జక్రన్పల్లి మండలంలో కేంద్ర బృందం పర్యటన, ప్రభుత్వ నిధులతో జరిగే పనులు నివేదికలు, తనిఖీలు నిర్వహణ. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో త్రాగునీటి సమస్య పరిష్కరించండి. ప్రజావాణిలో ఉప తహసీల్దార్ నాగరాజుకు వినతి పత్రం ఇచ్చిన సిపిఎం నాయకులు. జక్రన్పల్లి మండలంలోని అర్గుల్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని కోరిన గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు. ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్, ప్రజావాణి కార్యక్రమాల నిర్వహణ. 5 ఫిర్యాదులు స్వీకరించినట్లు తెలిపిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.